గాంధార దేశీయుల్లో శౌచాచారం ఉండదు, నశిస్తుంది. క్షత్రియుడు పౌరోహిత్యంతో యజమాని యజ్ఞంలో హోమం చేసిన హవిస్సు వ్యర్థమైపోతుంది. శూద్రులకు సంస్కారం జరిపించే విప్రుడు పరాభవం పాలవుతాడు. బ్రహ్మద్రోహులు ఈ లోకంలో నిత్యము అవమానం పాలవుతారు. అలాగే మద్రదేశీయులతో మైత్రి చేసిన మానవుడు పతితుడవుతాడు. ఓ విద్వాంసుడా, శల్య, ఇక నోరు మెదపకుండా కూర్చో. ఇంకొక మాట చెప్తున్నాను విను. ఎవడైనా పురుషుడు మద్రదేశపు స్త్రీని గంజిపోయమని అడిగితే ఆమె అతడిని మెడబట్టి లాక్కుపోయి ఇలా దారుణంగా మాట్లాడుతుంది. నాకు గంజి ఎంతో ప్రియమైంది, దానిని ఎవడు అడగకూడదు. నేను నీకు కొడుకునైనా భర్త అయినా ఇస్తాను, కానీ గంజి మాత్రం ఇవ్వను, దానిని మాత్రం అడగకుంటుంది. సామాన్యంగా మద్రదేశపు స్త్రీలు గౌరవర్ణం, మంచి రంగు కలిగి బాగా పొడుగుగా ఉంటారు, కంబళ్లను కట్టుకుంటారు, బాగా తింటారు అని వింటూ ఉంటాం. మద్ర, సింధు, సౌవీర దేశీయులు, పాపదేశాల్లో పుట్టిన మ్లేచ్ఛులు ఈ జగత్తులోని ధర్మ విషయాలను వారు ఎలా చెప్తారు? యుద్ధంలో మరణించి నేల మీద పడిపోవటం అనేది క్షత్రియుడికి చాలా ముఖ్యమైన ధర్మం. అది సజ్జనులు మెచ్చుకునే ధర్మం అని మేము విన్నాం. మరణించి స్వర్గానికి వెళ్ళే నాకు ఆయుధాలతో జరిగే యుద్ధంలో ప్రాణాలు విడిచిపెట్టడమే మొదటి కర్తవ్యమై ఉంది. దాన్ని తెలుసుకో. సోయం ప్రియగ సఖాచాస్మి దార్తరాష్ట్రస్య ధీమతః తదర్థేహి మమ ప్రాణాగ తదర్థేహి మమ ప్రాణాగ యచ్చ మే విద్యతే వసు యచ్చ మే విద్యతే వసు వ్యక్తం తమప్యుపహితః పాండవైః పాపదేశజ పాండవైః పాపదేశజ యథా చ మిత్రవత్ సర్వం యథా చ మిత్రవత్ సర్వం త్వమస్మాసు ప్రవర్తసే త్వమస్మాసు ప్రవర్తసే. అలాంటి నేను బుద్ధిమంతుడైన దుర్యోధనుడికి ప్రియమైన స్నేహితుణ్ణి. నాకున్న ధనాన్ని, ప్రాణాలను ఆయనకే అంకితం చేశాను. ఓ పాపదేశంలో పుట్టినవాడా శల్య, మాలో మాకు తగువులు పెట్టడానికే, భేదం కల్పించడానికే ఆ పాండవులు నిన్ను మా దగ్గర పెట్టారని నాకు తెలుస్తుంది. అందువలనే నువ్వు నా విషయంలో శత్రువులాగా ప్రవర్తిస్తున్నావు. ధర్మం బాగా తెలిసిన వాడిని నాస్తికులు చెడగొట్టాలని చూసినా చెడగొట్టలేరు. అలాగే నీ వంటి వాళ్ళు 100 మంది అయినా నన్ను యుద్ధం విముఖుణ్ణి చేయలేరు. ఓ శల్య, ఎండవేడికి ఇంకా తహతహలాడిపోతూ ఉంటుంది జింక, తహతహలాడుతూ ఉంటుంది. అలా జింకలాగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా విలపించు, నీ నోరు ఎండబెట్టుకో. కానీ క్షత్రియ వృత్తిలో ఉన్న నన్ను భయపెట్టడం నీ తరం కాదు. యుద్ధంలో వెనక్కి తిరగకుండా శరీరాలను విడిచిపెట్టే వీరులకు, రాజులకు కలిగే గతిని గురించి మా గురువైన పరశురాముడు పూర్వం చెప్పాడు. దానిని నేను గుర్తు చేసుకుంటున్నాను. ధృతరాష్ట్ర పుత్రులను రక్షించటం కోసం, శత్రువులను వధించటం కోసం నాటి పురూరవుడి ప్రవర్తనలను అనుసరిస్తారు. పురూరవుడు యుద్ధంలో వెనకడుగు వేయడు. అటువంటి శీలం నాకుందయ్యా. ఓ శల్య, నన్ను ఈ అభిప్రాయం నుంచి మళ్లించే ప్రాణిని ముల్లోకాలను నేను చూడలేదు. తెలివిగల ఓ శల్య, నీచ మద్రక, ఇక మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండు. నువ్వు కనుక నోరు మూసుకొని ఉండకపోతే నిన్ను ముక్కలు ముక్కలు చేసి మాంసం తినే జంతువులకు ఆహారంగా వేస్తాను. విపరీతమైన కోపం వచ్చేసింది. ఓ శల్య, నేను ప్రతిజ్ఞ చేశాను కనుక దానికి కట్టుబడి ఉంటాను. దానికి 3 కారణాలు ఉన్నాయి, విను. మిత్రులైన దుర్యోధన, ధృతరాష్ట్రుల పనిని చేసి పెడతాను అనేది మొదటి కారణం. నిన్ను చంపితే వారికి అపవాదం కలుగుతుందని భయపడుతున్నాను, ఇది 2వ కారణం. నీ మాటలను క్షమించటం అనేది 3వ కారణం. ఈ 3 కారణాల వల్లే నువ్వు ఇంకా బతుకున్నావయ్యా. ఓ మధురరాజా, ఇక మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే
వజ్రాయుధం లాంటి నా గదతో నీ శిరస్సును పిండి పిండి చేసేస్తాను. శల్య, ఈరోజు శ్రీకృష్ణార్జునులు కర్ణుడిని చంపారు అని కానీ, కర్ణుడు వాళ్ళిద్దరిని చంపాడని కానీ ఇక్కడ వినేవాళ్ళు వింటారు, చూసేవాళ్ళు చూస్తారు అన్నాడు. తర్వాత శల్యుడితో పద పద, తొందరగా పద అని తొణకకుండా హెచ్చరించాడు అన్నాడు సంజయుడు. 41వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, యుద్ధంలో గొప్పలు చెప్పుకుంటున్న కర్ణుడి మాటలను శల్యుడు విన్నాడు. తర్వాత శల్యుడి కర్ణుడికి ఒక కథని ఇలా చెప్పాడు. వాడు వదులుతాడా? ఓ కర్ణ, నేను యుద్ధరంగంలో వెనక్కు తిరగని వారు, నిరంతరం యజ్ఞాలు చేసేవారైన రాజుల వంశంలో పుట్టాను. తెలుసా? నేను పుట్టింది, నా వంశాన్ని ఇంతగా తిట్టావు కదా, నా వంశం చెప్తున్నా చూడు. యజ్ఞాలు చేసేవారైన రాజుల వంశంలో నేను పుట్టాను. నే స్వయంగా ధర్మాత్ముణ్ణి, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాను. ఓ కర్ణ, నువ్వు మత్తుడైన వాడిలాగా కనిపిస్తున్నావు. నేను నీ మేలు కోరే మిత్రుడిని, అందుచేత నీకు మంచి చెప్పవలసిన బాధ్యత నాకుంది. కనుక అజాగ్రత్తగా ఉన్న నీకు తగిన విధంగా బోధ చేస్తాను. ఓ నీచా, ఓ కులకళంక, కర్ణ, ఒక కాకి కథ చెప్తున్నాను విను. ఈ కథను విన్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగా చెయ్యి. కర్ణ, నిరపరాధి అయిన నన్ను నువ్వు చంపాలని అనుకుంటున్నావు. నేనేం అపరాధం చేశానని? నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు తెలుసుకొని చెయ్యి, వెనక్కి వెళదామనే విధంగా చెప్పా. తప్పేముంది నిన్ను రక్షించుకోవటానికి? అంత తీవ్రమైన నేరాన్ని నేనేం చేశానో చెప్పు. నేరం అది నేను చేసింది, నేను రక్షించుకోవటానికి చూశాను. నాలో ఎలాంటి తప్పు ఉంది? అదేమిటో నాకు గుర్తుకు రావటం లేదే. నేను రాజైన దుర్యోధనుడి హితం కోరేవాడిని, నీ రథసారథిని. నీకు మంచి ఏదో చెడు ఏదో చెప్పవలసిన బాధ్యత నాకుంది. కర్ణ, ఈ రథానికి నేను బాధ్యత గల కుటుంబీనికి. కనుక సమస్థితి విషమస్థితి, రతికుడి బలాబలాలు, రతికుడితో పాటు గుర్రాలను కలిగే శ్రమ, బాధలు, రథంలో కావలసిన ఆయుధాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని తెలుసుకోవటం అనేవి సారథి యొక్క కర్తవ్యాలు. నేను తెలుసుకున్నా. అలాగే శుభాశుభాలు సూచించే మృగాల అరుపులు, పక్షుల అరుపులు తెలుసుకోవటం, శత్రువు భారమా అతి భారమా తెలియటం, శల్య చికిత్స, అస్త్రప్రయోగం, యుద్ధం, శుభాశుభ శకునాలు. ఇప్పుడు విన్నావు కదా, నీ వెనకల ఎంత అపశకునాలుగా కూతలు వచ్చాయి. మనం ఎప్పుడైనా ఆ కూతలు నువ్వు విన్నావా? యుద్ధంలో అన్ని రోజులు నేను యుద్ధం చేశాను, ఎక్కడైనా విన్నామా? పిశాచులు, దెయ్యాలు, భూతాలు ఏంటవి? మనం ఎప్పుడైనా విన్నామా అవి అని శల్యుడు చెప్తున్నాడు. నువ్వు విన్నావా? నేను వెనక, నువ్వు కూడా చూసావు వెనక ఎవరైనా ఉంటే. అంతా ఏంటో మనకు అర్థం కాలేదు కదా. శుభాశుభ శకునాలు తెలుసుకోవటం అనేవి కూడా సారథి యొక్క కర్తవ్యాలు. నేను లేచి చూశాను. ఏమిటి అది, అంత అరుపులు ఏమిటి విని? విచిత్రమైన అరుపులు. కనుక నీకు ఈ కథను చెబుతున్నాను విను. శకునాలు 3 విధాలు. అవి దివ్యమైనవి, అంతరిక్షానికి సంబంధించినవి తెలుసా, భూమికి సంబంధించినవి, గ్రహాల అనుకూలత ప్రతికూలత మొదలైనవి శకునాలకు సంబంధించినవి ఉంటాయి. ఈ విషయంలో ఒక కథ ఉంది, నీ విను. నాకు తెలుసు, ఆ విచిత్రమైన శబ్దం వచ్చినప్పుడే నువ్వు పోయావు అనుకున్నా నేను. అది అప్పశకునమయ్యా నీకు. సముద్ర తీరంలో ధర్మాత్ముడైన ఒకానొక రాజు రాజ్యం చేస్తున్నాడు. కథ చెప్పు విను. ఆ రాజ్యంలో ధనధాన్యాలు పుష్కలంగా ఉన్న ఒక వైశ్యుడు నివసిస్తున్నాడు. ఆయన యజ్ఞయాగాదులు చేసేవాడు. చాలా ఉదారుడు, ఓర్పు గలవాడు, స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. పవిత్రుడు. ఆయనకు అనేక మంది పుత్రులు ఉన్నారు. ఆయనను సంతానం మీద ప్రేమ ఎక్కువ. సకల ప్రాణుల మీద ఆయన దయగలిగి ఉన్నాడు.
ఆయనకు చిన్న వయసులోనే కీర్తిమంతులైన పుత్రులు చాలామంది ఉన్నారు. వారితో పాటుగా ఒక కాకి నివసిస్తూ ఉండేది. అది వారి ఎంగిలి తిని బతుకుతూ ఉండేది. వైశ్యుడి చిన్నపిల్లలు ఆ కాకికి మాంసాహారము, పెరుగు, పాలు, పాయసము, తేనె, నెయ్యి సమృద్ధిగా తృప్తిగా పెట్టేవారు. ఆ ఎంగిలి తిని 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 ఆ కాకి చాలా పొగరెక్కింది. ఇక అది తనతో సమానమైన పక్షులను, తనకంటే గొప్ప పక్షులను కూడా అవమానించటం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకనాడు ఆ సముద్రం తీరానికి కొన్ని హంసలు వచ్చాయి. అవి గరుత్మంతుడితో సమానంగా ఆకాశంలో ఎగురుతాయి. అవి మానస సరోవరంలో నివసిస్తున్నాయి. అవి ఎంతో సంతోషంగా విహరిస్తూ సముద్ర తీరానికి వచ్చాయి. అప్పుడు వైశ్యుడి పిల్లలు ఆ హంసలను చూసి తమ చెంత ఉన్న కాకితో ఇలా అన్నారు: ఓ పక్షి, నువ్వు పక్షుల్లో అన్ని పక్షుల్లోకి నువ్వే శ్రేష్ఠురాలవు. అలాంటి నీ దగ్గరకు ఆకాశంలో సంచరిస్తున్న హంసలు వచ్చాయి. అవి ఆకాశంలోకి పోయి చాలా దూరం ఎగురుతున్నాయి. నువ్వు ఏమీ తీసిపోవు దీనికి. నిజానికి నువ్వు వీటికంటే కూడా గొప్పదానవు. నువ్వు వీటితో సమానంగా ఎగురుతావు, సమర్థురాలువు. నీకంత శక్తి ఉన్నా నువ్వు ఎప్పుడూ ఎగరలేదు. ఇంతవరకు నీ శక్తిని ప్రదర్శించలేదు. వీటిలాగా ఎప్పుడూ వేగంగా వెళ్ళనూ లేదు. ఇక ఇప్పుడు నీ శక్తి చూపించు, ఈ హంసలను ఓడించు అన్నారు. ఆ పిల్లలు మూర్ఖులు, అల్పబుద్ధులు. వారి మాటలను కాకి నమ్మేసింది. తానే గొప్ప పక్షులని భావించుకుంది. పిల్లలు చెప్పింది దానికి బట్టి తన మూర్ఖత్వం వల్ల, పొగరు వల్ల వారి మాటలన్నీ నిజమే అనుకుంది. పొగడ్తలు 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 పడుతున్నారు. హంసలు చాలా దూరం ఎగురుతాయి. ఆ హంసలతో పోటీ పడి తన గొప్పతనాన్ని నిరూపించాలనుకొని ఆ కాకి వేగంగా వాటి వద్దకు ఎగురుకుంటూ వెళ్ళింది. వాటితో శ్రేష్ఠురాలిగా ఉన్న ఒక హంసను తనకు సరైన జోడిగా, ప్రత్యర్థిగా ఎంచుకుంది. ఆ హంసతో, ఓ హంస, మనం ఒక మంచి పోటీ పెట్టుకుందాం. ఆ పోటీ ఏమిటంటే, మనం వేగంగా ఎత్తుకు ఎగరాలి. ఎగరటంలో నేను నీకన్నా గొప్పవాడిని చూపిస్తాను. నువ్వు నీ వేగాన్ని, నీ శక్తిని చూపించు. నేను నా వేగాన్ని, నా శక్తిని చూపిస్తాను. ఈ రోజున ఈ విషయం తేలిపోవాలి. నా గొప్పదనాన్ని మీరు గుర్తిస్తారు, అందరూ గుర్తిస్తారు. నేనెంతటి వాడినో ఈ జగత్తుకే తెలుస్తుంది అని చెడు బుద్ధి గల కాకి గొప్పల మీద గొప్పలు చెప్పింది. ఆ హంసను బాగా కవ్వించింది, పోటీకి పిలిచింది. హంసలు బలం కలవి, వేగంగా ఎగరటంలో గొప్పవి, ఎంతో దూరం ప్రయాణించగల శక్తి వాటికి ఉంది. అంచేత అక్కడికి వచ్చిన హంసలు తమ ముందు కారుకూతులు కూస్తున్న కాకి అరుపులను విని పగలబడి నవ్వాయి. కాకితోలే అన్నాయి: ఓ కాకి, మేమెక్కడ ఉంటామో తెలుసా? మానస సరోవరంలో నివసిస్తూ ఉంటాం. అలాగే మేమెక్కడ విహరిస్తామో తెలుసా నీకు? ఈ భూమి మీదంతా విహరిస్తూ ఉంటాం. ఒక్క ఈ సముద్రం తీరంలోనే కాదు, మేము పక్షులన్నిటిలోనూ గొప్పవారం, పూజ్యులం. చాలా దూరం ఎగురుతాం, అందరి గౌరవాలను అందుకుంటూ ఉంటాం. కనుక దుర్బుద్ధి గల ఓ కాకి, మా బలాన్ని గ్రహించు, నీ బలాన్ని తెలుసుకో. పైగా నువ్వు మాతోటి హంసవు కాదు, నువ్వు కాకివి. పోటీ కూడా సమానంగా లేదు, గ్రహించు. నువ్వు నీ జాతి వాళ్ళతో పడాలే కానీ మాతో ఎందుకు పోటీ పడుతున్నావు? మీ వేరే కాకులు వస్తే వాళ్ళ దాంట్లో పడు. ఓ కాకి, మా మాట విను. మేము చాలా దూరం ఎగురుతాం, మేము బలవంతులం. మా అవయవాల మీద చక్ర చిహ్నాలు కూడా ఉన్నాయి. అలాంటి మాతో ఎందుకు పోటీ పడుతున్నావు? ఎగరటానికే ఎందుకు పిలుస్తున్నావు అన్నాయి. అప్పుడు దుర్బుద్ధి అయిన ఆ కాకి హంసల మాటలు విని తన గొప్పలు చెప్పుకుంది. మాటి మాటికి హంసలను నిందిస్తూ ఇలా అంది: ఓ హంసలారా,
నేను 101 రకాలుగా ఎగురుతాను, ఇందులో సందేహం లేదు. వాటిలో ఒక్కొక్క పద్ధతిని అవలంబించి ఒక్కొక్క యోజనం దూరం ఎగురుతాను. అవన్నీ విభిన్నంగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. ఆ పద్ధతులలో నేను ఎగురుతాను, తెలుసుకోండి. వ్యాస భగవానుడు సర్వజ్ఞుడు. పక్షులు ఎగిరే పద్ధతులను ఎంత విశేషంగా వర్ణిస్తున్నాడో గమనించండి. అలాంటి అంశాలు విజ్ఞాన శాస్త్రం వారికి ఉపయోగపడతాయి. నారాయణుడి అవతారం కదా, ఆయన ఏ అంశాన్ని విడిచిపెట్టలేదు. ఇక్కడ ఆయా విషయం వచ్చినప్పుడు పూర్తిగా వివరంగా చెప్పాడు. ఇలాంటి అంశాలు బట్టే వాటికంతా సంబంధించిన శాస్త్రాలు వృద్ధి చెందాయి. వీటిని తెలుసుకోవటం వల్ల తగిన విధంగా పక్షి జాతిని కాపాడుకునే ఉపాయాలు కూడా తెలుస్తాయి. వాటిల్లో కొన్నింటి పేర్లు ఇలా ఉన్నాయి: పైకి ఎగరటం, క్రిందికి దిగుతూ ఉండటం, 4 వైపులా ఎగరటం, మామూలుగా ఎగరటం, మెల్లమెల్లగా ఎగరటం, అందమైన రీతిగా ఎగరటం మొదలైన పద్ధతులు ఉన్నాయి. అడ్డంగా ఎగరటం, ఇంకొక దానిని అనుకరిస్తూ ఉండి ఎగరటం, అన్ని వైపులా ఎగరటం, వెనుక వైపుకి ఎగరటం, స్వర్గం వైపు ఎగరటం, ఎదుటి వైపు ఎగరటం, చాలా వేగంగా ఎగరటం అనే పద్ధతులు కూడా ఉన్నాయి. ఇతరులకు కదిలించకుండా ఎగరటం, ప్రచండ వేగంతో ఎగరటం, అందమైన గమనంలో ప్రారంభించి గిరిగిరా తిరిగి కిందికి దిగటం, మళ్ళీ అందమైన గతిలో ఆరంభించి గిరిగిరా తిరిగి పైకి ఎగరటం, ఒక రకంగా ఎగరటంలో ఇంకొక రకంగా ఎగిరి చూపటం, ఒక క్షణం చక్కగా ఎగిరి రెక్కలు రెపరెపలాడించటం, ఒకసారి పైకి ఇంకొకసారి కిందికి పోవటం, ఒక లక్ష్యాన్ని ఉద్దేశించి ఎగరటం. ఇలా ఎగరటంలో 26 రకాలు ఉన్నాయి. వాటిల్లో మహాడీనం కాక ఇతరమైన అన్ని ఎగరటాలకు ఒక లక్ష్యం వైపు పోవటం, లక్ష్యం వరకు వెళ్ళి తిరిగి రావటం, ఎదురు వెళ్ళటం అని 3 భేదాలు ఉన్నాయి. ఇలా 70 భేదాలు. ఇవి కాకుండా 25 నిపాతాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 101 భేదాలు అవుతాయి. మహాడీనం కాక ఇతరమైన 25 భేదాలు చెప్పారు. వీటన్నిటికీ విడివిడిగా ఒక్కొక్క సంపాతం, రెక్కలు టపటపా కొట్టడం కూడా ఉంటుంది. ఈ 25 సంపాతాలు కలిపితే 101 సంఖ్య పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండగా ఇన్ని రకాలుగా నేను ఎగురుతాను. అప్పుడు మీరు నా బలాన్ని చూడండి. ఈ 101లో దేనితో అయినా నేను ఆకాశంలోకి ఎగురుతాను. ఓ హంసలారా, వీటిలో నేను ఏ గతిలో ఎగరాలో మీరే ఆలోచించి చెప్పండి. నేను ఆ గతిలోనే ఎగురుతాను. అలాగే ఓ పక్షులారా, మీరు కూడా విభిన్నమైన పద్ధతుల గురించి బాగా ఆలోచించి ఒక పద్ధతిని నిశ్చయించుకోండి. దాంతో నాతో పోటీ పడండి, ఆలస్యం చేయకండి అంది. ఆ కాకి మాటలు విని తాను ఎన్నుకున్న హంస నవ్వి ఇలా అంది: శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.